అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. F-16లను కూల్చేశాము అని ఆఫ్ఘనిస్తాన్ అనౌన్స్ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లని నలిపేస్తాము అంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా అనౌన్స్ చేశారు. డ్యూరాండ్ లైన్ వెంట ఎందుకని ఈ రెండు దేశాల మధ్య గొడవ జరుగుతోంది? అసలు కారణం ఏంటి? ఏం జరగబోతోంది? ప్రపంచ దేశాలు ఎటువైపు ఉన్నాయి? ఏమంటున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో మన దగ్గర ఒక సరిహద్దు రేఖ ఉన్నట్టుగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో డ్యూరాండ్ లైన్ అనేది ఉంది. దాని మీద ప్రతిసారి గొడవ అవుతూనే ఉంది. కాకపోతే అది ప్యాచప్ అవుతుంది అనుకున్నారు. బట్ ఇప్పుడు జరుగుతోంది F-16లో ఆల్మోస్ట్ ఒక 150 మంది చచ్చిపోయారు అని ఉంటుంది. ఒక యుద్ధం ప్రకటించారు. చాలా అగ్రెసివ్గానే రెండు దేశాలు వెళ్తున్నాయి. ఏం జరుగుతోంది అసలు? దీనికి మనం కొంచెం రివైండ్ చేసుకుని హిస్టరీకి వెళ్ళాల్సి వస్తుంది. పాకిస్తాన్ భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు ఒక లైన్ డ్రా చేశారు ఆఫ్ఘనిస్తాన్తో బ్రిటిష్ వాళ్ళు. అవును. ఆ లైన్ డ్రా చేసిన ఆయన పేరు డురాండ్. ఐ థింక్ అలెగ్జాండర్ డురాండ్. ఫుల్ పేరు నాకు గుర్తులేదు. ఆయన డ్రా చేసిన గీత. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అన్నారు, మేము ఇది అంగీకరించాం. ఇది బ్రిటిష్ ఇండియా టైంలో 1890sలో. విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ లైన్. ఎందుకంటే ఆ లైన్ పష్తూన్ ఏరియాస్ నుంచి కట్ చేసుకుంటూ పోయింది. అది పష్తూన్ అనేది ఒక ఇండిపెండెంట్గా చాలా ప్రౌడ్ వారియర్ క్లాన్. వాళ్ళ భాష సపరేటు, వాళ్ళ ఉండే రీతి రివాజ్ సపరేటు, వాళ్ళ డ్రెస్సింగ్ సపరేట్, వాళ్ళ క్విజిన్ సపరేట్, వాళ్ళ మ్యూజిక్ సపరేట్. దురంధర్ మూవీలో చూస్తారు మీరు వాళ్ళ మ్యూజిక్. మన అక్షయ్ ఖన్నా డాన్స్ చేసుకుంటే అది దట్ ది కైండ్ ఆఫ్ మ్యూజిక్ దే ప్లే. సో పష్తూన్స్ది ఆ ఒక కాన్స్పిరసీ థియరీ అప్పటి నుంచే ఉంది. సో ఇప్పుడు మనం మోడర్న్ టైమ్స్కి వచ్చినప్పుడు సోవియట్ యూనియన్ USSRగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడానికి అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, అమెరికా ఆయుధాలు ఇచ్చారు. పాకిస్తాన్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ వైపు పంపించారు. సో వీళ్ళు ట్రైన్ చేసిన ఒక సెమినరీ స్కూల్, అంటే సెమినరీ అంటే మన దగ్గర మద్రసా అని చెప్పచ్చు, కానీ ఎల్డర్లీ మద్రసా, ఒక 16 సంవత్సరాలు 18 సంవత్సరాల మద్రసా స్టూడెంట్స్, వాళ్ళ పేరు తాలిబాన్. ఈ తాలిబానే తర్వాత అమెరికా విపరీతమైన డబ్బులు ఇచ్చి వీళ్ళని కొనుక్కొని వీళ్ళని వాడుకున్నారు. సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా సూయిసైడ్ బాంబులు కానీ రాకెట్ ప్రొపెల్ గ్రెనేడ్ లాంచ్ చేసి లాస్ట్ సోవియట్స్ అక్కడి నుంచి పారిపోయారు. సోవియట్స్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? వీళ్ళే కొట్టుకున్నారు. మళ్ళీ వీళ్ళ ఫ్యాక్షన్స్ ఉంటారు. అప్పుడు అమెరికాకి పిచ్చి పట్టేసి అమెరికా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వీళ్ళతో పనికిరాదు, నువ్వేమేం చేయలేమని చెప్పేసి. తర్వాత అల్ఖైదా వచ్చింది, మీకు గుర్తుంటుంది. అక్కడ అల్ఖైదా వచ్చి వీళ్ళని అప్సెట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ అక్కడే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో వచ్చారు యాక్చువల్లీ. అండ్ ఒసామా బిన్ లాడెన్ అనే మనిషి సౌదీ అరేబియాలో బిన్ లాడెన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ సౌదీ అరేబియా. కన్స్ట్రక్షన్ సెక్టర్లో వాళ్ళు పెద్ద బిజినెస్ వాళ్ళది. కానీ చిన్నప్పటి నుంచి ఆయన ఒక రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండే. దాంతోనే ఆయన ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్స్ పోరాడుతామంటే అక్కడి నుంచి ఆయన తాలిబాన్ అని చెప్పి వచ్చి తర్వాత అల్ఖైదా సెటప్ చేశారు వాళ్ళు. 9/11 తర్వాత అల్ఖైదాని మొత్తం అమెరికా కంప్లీట్గా ధ్వంసం చేశారు. ఒసామా బిన్ లాడెన్ ఆటోబాబాలో పట్టేసుకొని చంపేశారు. దాని తర్వాత ఐమన్ అల్ జవారీ వాళ్ళ సెకండ్ ఇన్ కమాండ్ విజ్ అ డాక్టర్, ఆయన్ని కూడా చంపేశారు అమెరికా. ఆ టైంలో మళ్ళీ తాలిబాన్ తిరిగి వచ్చారు పాకిస్తాన్ నుంచి. వీళ్ళు ఉండేదంతా పాకిస్తాన్లో ఆ టైంలో. ఆలోచించండి, ఇవాళ కొట్టుకుంటున్నారు కానీ వాళ్ళు ఫస్ట్ పాకిస్తాన్ వైపు ఆఫ్ఘన్ బార్డర్ నుంచి 100 కిలోమీటర్ల లోపలికి ఇట్ ఇస్ అ వెరీ ఫేమస్ సెమినరీ. మన దియోబంద్ ఉత్తరప్రదేశ్లో చూడండి, వాళ్ళలాగానే వాళ్ళది ఒక చిన్న కజిన్ అని చెప్పచ్చు వీళ్ళు. సో అక్కడ ట్రైనింగ్ తీసుకున్న చాలామంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రూలింగ్ పార్టీలో ఉన్నారు. వీళ్ళకి భారతదేశంతో కూడా ఒక సంబంధం ఉంది. మన ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ వచ్చినప్పుడు ఢిల్లీకి వచ్చారు, అందరినీ కలిశారు, అన్నీ చేశారు. దాని తర్వాత ఆయన వెళ్ళింది ఎక్కడికి? ఈవెంట్ దియోబంద్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ ఆయనకి పెద్ద హీరో రిసెప్షన్ ఇచ్చారు ఆయనకి. ఈ ఇంగ్లీష్లో అంటారు అంబ్లికల్ కార్డ్ అంటారు. అమ్మ పిల్లకి ఉన్న కార్డు ఉండి ఆ తాడు దియోబంద్ తాలిబాన్కి ఉంది. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు పాకిస్తాన్ ఏం ఆరోపణ చేస్తున్నారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్కి ఆయుధాలు ఇచ్చేది, వాళ్ళకు డబ్బులు ఇచ్చేదంతా భారతదేశం చేస్తున్నారు. మొన్న పాకిస్తాన్ బాంబింగ్ చేసినప్పుడు దాన్ని ఖండించేది ఒకటే దేశం, అది భారతదేశం. మనం అఫీషియల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. వీ కండెమ్ ద బాంబింగ్. 150 మంది పిల్లలు మహిళలు చనిపోయారు. సేమ్ లైక్
గాజాలో స్టేట్మెంట్ వస్తుంది చూడండి హమాస్ దగ్గర నుంచి. మనం కూడా కావాలని చెప్పి అదే స్టేట్మెంట్ ఇచ్చాం. పాకిస్తాన్ ఏమంటున్నారు, కావాలని చెప్పి భారతదేశం వీళ్ళ మీద వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. మనం ఏమంటున్నాం అంటే ఆఫ్ఘనిస్తాన్ని మనం హెల్ప్ చేస్తున్నాం. ఫస్ట్ టైం తాలిబాన్ ఉన్నప్పుడు మనం హాస్పిటల్ కట్టించాం, ఇందిరాగాంధీ హాస్పిటల్ అని చెప్పి, చాలా పెద్దది. దాని తర్వాత వాళ్ళ రోడ్స్ అన్ని డెవలప్ చేశాం. మన దగ్గర ఉన్న కంపెనీస్ లైక్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఎన్సీసీ, వాళ్ళు కూడా అక్కడ పనిచేశారు ఆఫ్ఘనిస్తాన్లో చాలా మటుకు. రోడ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం. సో మనం అక్కడ చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనం దానికి చాలా స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ మన ఎనిమీ స్టేట్, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి పడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ని వాడుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ని ఇప్పుడు మన వైపు నుంచి, దట్ ఈస్ మన వెస్టర్న్ ఫ్రంట్ నుంచి మార్చి ఆఫ్ఘనిస్తాన్ వైపు పంపిస్తున్నారు. సో మన ఫోర్సెస్ కొంచెం రిలీఫ్ వచ్చేసింది. కన్సిస్టెంట్గా అటాక్ చేయడం అనేది తాలిబాన్ ఒక ఫిలాసఫీ. అది ఇప్పుడు 2 తాలిబాన్లు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో 2 తాలిబాన్లు ఉన్నాయి. ఒకటి తాలిబాన్ ఒఫీషియల్ రూలింగ్ పార్టీ, అక్కడిది వాళ్ళు నడిపిస్తున్నారు దేశం. రెండోది తెహ్రీకే తాలిబాన్, వీళ్ళు ఫస్ట్ పాకిస్తాన్లో ఉంటుండే, కానీ అక్కడ చిన్న చిన్న దాడులు చేయడం, ఈ పష్తూన్ ఏరియాలో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. పాకిస్తాన్ వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ వైపు తోసేశారు. వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తున్నారు, డురాండ్ లైన్ మీద. అది కాకుండా పెషావర్, ఇస్లామాబాద్, ఈవెన్ రావల్పిండిలో సూసైడ్ బాంబింగ్స్ చేశారు. దాంట్లో మొన్న ఒక మస్జిద్లో బాంబింగ్ చేశారు, చాలామంది చనిపోయారు దాంట్లో. మీకు గుర్తుంటుంది, ఒక 15 సంవత్సరాల ముందు అనుకుంటాను, ఆల్మోస్ట్ 15 years, ఒక పాకిస్తాన్ సైనిక్ స్కూల్ ఒకటి ఉండే, ఆర్మీ వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్, దాని మీద దాడి చేశారు తాలిబాన్. 120 పిల్లలు చనిపోయారు దాంట్లో. అందరూ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ పిల్లలు. కావాలని చేశారు, అది ఖండించాల్సి, మనం కూడా ఖండిస్తాం. పిల్లల్ని దీనిలో తీసుకురాకూడదు, పెద్దోళ్ళు కొట్టుకుని పెద్దోళ్ళు కొట్టుకోవాలి, చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఏం చేశారని. కానీ చేశారు ఇది, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, మా పిల్లల్ని చంపారు మీరు, మేము కూడా ఇడవం మిమ్మల్ని అని చెప్పేసి. అది ఒక లాజిక్ ఉండే ఆ టైంలో. ఇప్పుడు ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ మొదలైందంటే, ఈ తెహ్రీకే తాలిబాన్ మళ్ళీ చిన్నగా అటాక్స్ మొదలుపెట్టారు. వెళ్ళి కొట్టడం, 5 మంది పాకిస్తాన్ సోల్జర్స్ చనిపోతారు, మళ్ళీ వాళ్ళు పారిపోతారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి పాకిస్తాన్ వాళ్ళ మీద ఏదో మిసైల్ వేస్తారు, మళ్ళీ వాళ్ళు చిక్కడు కొడతారు. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే, తాలిబాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు. వాళ్ళ దగ్గర బాగారం ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, మీకు గుర్తుంటుంది. అమెరికా అక్కడే ఉంది వాళ్ళ బేస్ ముందు, చైనా బోర్డర్ చాలా దగ్గర. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటున్నారంటే, భారతదేశం ఆ ఎయిర్ బేస్ కోసం తాలిబాన్ని సహాయం ఇస్తున్నారు, మిసైల్స్ ఇస్తున్నారు. అంటే తప్పేముంది, మన ఎయిర్ ఫోర్స్ బేస్ ఇస్తే మంచిది, మనం తీసుకుంటాం మనం. ఎందుకంటే అక్కడి నుంచి చైనా జస్ట్ ఫ్యూ 100 kilometers అవి, మనం ఈజీగా చైనాను అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ యూఎస్ అడిగారు ఆ బేస్. ఒక సంవత్సరం ముందు యూఎస్ అన్నారు, తాలిబాన్ దగ్గర మీరు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం పెట్టుకొని ఆ ఎయిర్ ఫోర్స్ బేస్ మాకు ఇచ్చేసేయండి, ఇట్స్ నెక్స్ట్ కాబుల్ దగ్గరే. కానీ వాళ్ళు ఇవ్వలేదు. మీరు వెళ్తూ ఏం చేశారంటే, మీకు గుర్తుంటుంది, బైడెన్ టైంలో చాలా మటుకు ఆయుధాలు అక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. హెలికాప్టర్స్ డిస్కనెక్ట్ చేసేసారు, మోటార్ డిస్కనెక్ట్ చేసేసారు, ప్రొపెల్లర్ డిస్కనెక్ట్ చేసి అన్నీ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. చిన్నపిల్లలాగా అక్కడ తాలిబాన్లు ఆడుకున్నారు దాంతో. కానీ మిసైల్స్ చాలా మటుకు దొరికింది. కానీ ఇప్పుడు నిన్న జరిగిన ఒక అటాక్లో 3 cities మీద, పాకిస్తాన్ చిన్న సిటీస్ మీద అటాక్ చేసింది డ్రోన్స్తోనే. వీళ్ళకు డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అదే అడుగుతున్నారు పాకిస్తాన్. ఎవరు ఇచ్చారు వీళ్ళకి డ్రోన్స్, ఎవరు ఇయ్యరు. డ్రోన్స్ ఇవ్వాలంటే ఒకటే చైనా ఆర్ తుర్కీ ఆర్ పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఆర్ చైనా ఆర్ ఇండియా. ఇప్పుడు అందరూ పాకిస్తాన్ అంటారు, ఇది భారతదేశం ఇస్తున్నారు తాలిబాన్కి, దానికోసం ఇప్పుడు వాళ్ళు డ్రోన్స్ వాడుతున్నారు, మిసైల్స్ వాడుతున్నారు. వాళ్ళ దగ్గర ఏం లేకుండే ఒక 6 నెలల ముందు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి. మన లాజిక్ నాన్ ఒఫీషియల్ మేనర్లో ఏమంటున్నారు, అన్అఫీషియల్ మేనర్లో మీరు కాశ్మీర్లో ఏం చేస్తున్నారు, మీరు మీ వైపు నుంచి టెర్రరిస్ట్ని పంపించి మా దగ్గర మా ప్రజల్ని చంపుతున్నారు, మా ఆర్మీ ఆఫీసర్స్ మీద, ఆర్మీ సోల్జర్స్ని అటాక్ చేస్తున్నారు. మేము చేయట్లేదు, ఎవడో చేస్తున్నారు, మీ నచ్చిందా మీకు ఇప్పుడు అని అడుగుతున్నారు. మీకు అర్థమైంది ఎట్లా ఉంటుంది ఇట్లా చేస్తే అని. అది మన లెసన్ అన్నమాట. మనం కవిత గారు మీకు గుర్తుంటుంది, 9/11 జరిగే ఒక 2 వారాల ముందు, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు కూడా అంతే, వార్ లార్డ్స్ అంటారు, ఒక్కొక్క ఏరియాకి మీరు రాజా. అది ఇప్పుడు కాదు, 1700, 1600 కూడా ఆఫ్ఘనిస్తాన్ అట్లనే ఉండే, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. వార్ లార్డ్స్ కంట్రోల్ చేస్తారు. ఒక ఏరియా అంటే మీ చేతికుంటూ ఉంటుంది, మీ దగ్గర 100 మంది 200 మంది ఫైటర్స్ ఉంటారు, ఆయుధాలు ఉంటుంది. వాళ్ళ మెయిన్ రెవెన్యూ పాపీ కల్టివేషన్, గంజాయి. అక్కడి నుంచి అది శ్రీలంక వైపు నుంచి వెళ్తుంది అన్నమాట, పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ రూట్ బంద్ అయిపోయింది ఇప్పుడు. సో వాళ్ళు ఎక్కడి నుంచి పంపిస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు కూడా మార్కెట్లో సప్లైలో ఉంది అది. సో ఆయుధాలు వాళ్ళకి దాని నుంచి వస్తుంది. సో చైనాకి ఇచ్చి అక్కడి నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నాడా, లేకుంటే తుర్క్మెనిస్తాను, అజర్బైజాన్ అక్కడ
అటువైపు పంపించి అక్కడి నుంచి ఆయుధాలు తెచ్చుకుంటారో మనకు తెలియదు. మనకు డైరెక్ట్ ల్యాండ్ యాక్సెస్ లేదు, ఆయుధాలు పంపించాం, మనం ఫ్లైట్లోనే పంపించాల్సి వస్తుంది ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్లో పంపిస్తే ఈజీగా డిటెక్ట్ చేస్తారు. ఏ శాటిలైట్ పిక్చర్లైనా వాళ్ళు తీసుకుంటారు. భారతదేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి ల్యాండ్ అయింది బాగారాం ఎయిర్ ఫోర్స్ బేస్లోనే. సో ఈ ఆ టైంలో దట్ సోవియట్స్ వెళ్ళిన తర్వాత ఈ 9/11 జరిగాక ఒక 2 వారాల ముందు అహ్మద్ షా మసూద్ అని చెప్పి ఒక చాలా పెద్ద వార్లార్డ్ ఉండే అక్కడ. నార్దర్న్ అలయన్స్ అని చెప్పి ఒక అలయన్స్ ఉండే నార్త్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆయన దాని అల్టిమేట్ రాజా ఆయన. బట్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి మనిషి. మన భారతదేశం మెయిన్ సపోర్టర్. ఢిల్లీకి వస్తూనే ఉంటారు రెగ్యులర్గా, 6 నెలలకి ఒకసారి ఢిల్లీకి వస్తారు అహ్మద్ షా మసూద్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తారు, అదే ఎయిర్క్రాఫ్ట్లో వస్తారు. సో వీళ్ళదమ్మ నడిమిట్లో ఒక ప్యాక్ట్ ఉండే, మీరు అక్కడ ఏం చేయకండి, వీళ్ళు ఇక్కడ ఏం చేయారని చెప్పి విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఒక అరేంజ్మెంట్ ఉండే. కానీ 9/11 జరిగే ముందు అహ్మద్ షా మసూద్ అన్నారు, నాకు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను అది ఇవ్వాలనుకుంటున్నాను లోకంకి, అందరు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పారు. అందరు డౌట్ వచ్చింది ఏంటి ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో వీళ్ళేం చేశారంటే, నేను ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి చెప్తాను, వాళ్ళ లోకం అందరికి ఇచ్చేస్తారు మీకు. సిరియన్ టెలివిజన్ ఛానల్ వచ్చారు, వచ్చి నార్దర్న్ అలయన్స్ అహ్మద్ షా మసూద్ ఏరియాలోనే ఆయన ఏరియాలో ఒక కెమెరా పెట్టి ఆయన సీట్లో ఇట్లా కూర్చున్నారు, కెమెరా పెట్టారు ముందు, అండ్ దే స్టార్టెడ్ ద రికార్డింగ్. కానీ ఆ కెమెరా లోపల ఒక మిసైల్ ఉండే, ఆ మిసైల్ ఫైర్ చేశారు. ఆయన చెప్పాల్సింది ఏంటంటే, అమెరికా మీద ఒక దాడి జరగబోతుంది, ఐ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అల్ఖైదా సోర్సెస్. ఏ దాడి ఆయనకు తెలియదు, అమెరికా మీద ఒక దాడి జరగబోతుంది. ఎగ్జాక్ట్లీ 9 రోజుల తర్వాత 9/11 జరిగింది. అహ్మద్ షా మసూద్ చనిపోయిన తర్వాత భారతదేశానికి, నేను ఆ కథ ఎందుకు చెప్పానంటే ఈ స్టోరీ లింక్ ఒకటి ఉంది, భారతదేశానికి సపోర్ట్ పోయింది ఆఫ్ఘనిస్తాన్లో, అస్సలు ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ మన మీద 3 సార్లు మన ఎంబసీ మీద దాడి జరిగింది కాబుల్లో. దాని తర్వాత 2 సార్లు పాకిస్తాన్ చేపించారు. ఇదే తాలిబాన్ని వాడుకొని మన మీద దాడి చేశారు. మన 2 సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారు మన ఇండియన్ ఎంబసీలో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కాబుల్లో. కానీ ఇప్పుడు అదే తాలిబాన్ మన దగ్గర మన హెల్ప్ తీసుకొని, మన సహాయం తీసుకొని వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తప్పేం లేదు, నేను అది చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళు చేసిన పని మనం కూడా చేస్తున్నాం అంతే. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఇదే నడుస్తుంది గేమ్. మీరు చేయాల్సింది దట్ యూ హ్యావ్ టు ఫైట్. ఎవరిని ఉంచుకుంటారు మీ వైపు, అటువైపు ఎవరిని ఉంచుకుంటారు మన చూడక్కర్లేదు. యమన్లో చూస్తున్నాం మనం, సౌదీ అరేబియా యుఏఈ కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరు డిఫరెంట్ ఫ్యాక్షన్స్ని సపోర్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియా ఏమో అక్కడ ఉన్న గవర్నమెంట్, మిగిలిపోయిన గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. యుఏఈ ఏమో అక్కడ ఒక రీజనల్ అలయన్స్ ఉంది, సదర్న్ రీజన్లో, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నడిమిట్లో హూతీలు ఉన్నారు. సో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇస్ ఒక కన్ఫ్యూజ్ గేమ్ అన్నమాట. ఎప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడని చెప్పలేం. కానీ ఇప్పుడు యాజ్ వీ స్పీక్, నేను చెప్పాను చూడండి, అల్జజీరా రిపోర్ట్లో వచ్చింది, కాబుల్ మీద బాంబింగ్ జరిగింది. దానికి అటాక్ చేయడానికి తాలిబాన్కి తెలుసు ఏం చేయాలని, చేస్తారు కూడా. కాకపోతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రతిసారి కూడా వాళ్ళు చెప్పేటువంటి ఒక మాట, వయా ఢిల్లీ నుంచే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తుంది, ఢిల్లీ కేంద్రంగానే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరగాలో ఇక్కడే డిసైడింగ్ చేస్తోంది అనేటువంటి ఒక మాట. ఇప్పటికీ కూడా ప్రతిసారి మనం అంత సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు, ఈ క్రిటికల్ క్రైసిస్ టైంలో కూడా మనం ఒక సాఫ్ట్ కార్నర్తో ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నాము అంటే, మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయడానికి పాకిస్తాన్కి ఒక వెపన్ దొరికినట్టే కదా. ప్రూఫ్ ఎక్కడ ఉంది? ప్రూఫ్ లేదు కదా. మన వైపు హఫీజ్ సయీద్ లేడు కదా. హఫీజ్ సయీద్ని పంపించి, వాళ్ళ సైన్యాన్ని పంపించి, వాళ్ళ టెర్రరిస్ట్ని పంపించట్లేదు. ఎవరో వచ్చి డబ్బులు ఇస్తున్నారు, మాకు ఆయుధాలు కావాలంటే ఆయుధాలు ఇచ్చేస్తున్నాం. అది ఎవరైనా ఉండొచ్చు రేపు. మీరు కూడా అడిగి, మీకు కూడా కావాలంటే ఇస్తాం. మా ఫ్యాక్టరీలో మస్తు ప్రొడ్యూస్ అవుతున్నాయి, డిఫెన్స్ ఫ్యాక్టరీస్లో. వాళ్ళు వచ్చి కావాలి, మాకు డ్రోన్ కావాలన్నా డ్రోన్ ఇచ్చేసాం వాళ్ళకి. ఎంత 200, వాళ్ళు డబ్బులు ఇచ్చారు దానికి. సూపర్ మార్కెట్ ఇది, మీకు కొనాలంటే కొనేసుకోండి. మనం ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ ఇచ్చామా? దే పెయిడ్ ఫర్ ఇట్, దే టుక్ బ్రహ్మోస్ కంప్లీట్ 3 బ్యాటరీలు తీసుకెళ్లారు వాళ్ళు, 3 యూనిట్స్ తీసుకెళ్లారు మన దగ్గర నుంచి. మనం ఎవరికైనా నమ్మడానికి రెడీ ఉన్నాం. కానీ మీరు ఇన్ని రోజులు మాతో ఆడుకున్నారు కదా కాశ్మీర్లో. ఇన్ని రోజులు ఇంతమంది, వేలాది మందిని చంపారు మీరు, సోల్జర్స్ కానీ, ఇన్నోసెంట్ సివిలియన్స్ కానీ, వీళ్ళందరిని చంపారు కదా. అప్పుడు మీకు కూడా ఒక టేస్ట్ ఆఫ్ ద సేమ్ మెడిసిన్ అంటారు ఇంగ్లీష్లో, అది ఇస్తాం మేము. కవిత గారు, మనం ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ కూడా ఏదో మహాత్మాలు గారు, వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకు ఉంది, ఐఎస్ఐతో సహా. ఇప్పుడు కూడా తెహరీకే తాలిబాన్ వాళ్ళని కొడుతున్నారు మొన్న దాకా. ఇప్పుడు తాలిబాన్ ఏమంటున్నారంటే, మెయిన్ తాలిబాన్, మమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తున్నారు, మేమేం చేసామని. ప్రాబ్లం మీకు తెహరీకే తాలిబాన్కి ఉంది, మీరు వాళ్ళతో పెట్టుకోండి, మమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తున్నారు? కాదు, మీరే సపోర్ట్ చేస్తున్నారు తెహరీకే తాలిబాన్. అచ్చా, అట్లా ఉందా? మనం మెయిన్ తాలిబాన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పాకిస్తాన్, అది ఇండియా చేస్తున్నారు. ఇండైరెక్ట్ రూట్ అక్కడ వెళ్ళి మళ్ళీ వెపన్స్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో ఇది ఈ గేమ్ ఉంటుంది కవిత గారు. మనం ఆఫ్ఘనిస్తాన్ని వాడుకునే ఏ తప్పు లేదు.
వీ షుడ్ యూజ్ ఇట్, దట్ షుడ్ బి అవర్ గేమ్ అన్నమాట. కానీ అది చాలా డిప్లొమాటిక్లీ అది అజిత్ దోవల్ గారు ఎవరైనా కానీ చేపిస్తున్నారు, చాలా క్వైట్గా చేస్తారు, ఎక్కువ నాయిస్ చేయరు. యాజ్ మచ్ యాజ్ తుర్కీ ఏం చేస్తున్నారు, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తున్నారు కదా, ఆపరేషన్ సింధు టైంలో డ్రోన్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి మిసైల్స్ ఇచ్చారు కదా, అప్పుడు మనం కంప్లైంట్ చేసామా తుర్కీ మీరెందుకు చేస్తున్నారు ఇట్లాంటి పనులు అని చెప్పి? చేయలేదు కదా. మనం దాన్ని అడ్డుకున్నాం, మనం ఆ వెపన్స్ అన్నీ అడ్డుకున్నాం మన యాంటీ మిసైల్ యూజ్ చేసి. ఇప్పుడు మనం చేస్తున్నాం, దాంట్లో తప్పేముంది? అడ్డుకోవాలని మీరు అడ్డుకోండి. మీ ఫ్రెండ్సే ఉన్నారు, తాలిబాన్ మీ దగ్గర పుట్టారు, మీరే దాన్ని పెంచి పోషించారు, ఇప్పుడు మీరు సఫర్ కాండి, అంతే, సింపుల్ యాజ్ దట్. కానీ ఈ కల్చర్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కల్చర్ ఇప్పుడు కాదు, చాలా పాతది. వీళ్ళు డెఫినెట్గా ఇదే నడుస్తుంటుంది, ఇంకా మన 50 సంవత్సరాల తర్వాత మాట్లాడితే కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో ప్రపంచ దేశాలు ఎటువైపు ఉన్నాయి అనుకున్నప్పుడు, అందులోనూ పర్టికులర్గా అమెరికా ఎటు చూస్తుంది, డొనాల్డ్ ట్రంప్ ఎవరిని కంట్రోల్ చేస్తాడో లేకపోతే ఈ యుద్ధం లేకుండా చూస్తాడని వెరీ రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు, పాకిస్తాన్ ప్రధానమంత్రి చనిపోయేవాడు, దాదాపు 30 కోట్ల మంది కూడా చనిపోయేవాడు, అది స్లిప్ ఆఫ్ టంగ్ అయినప్పటికీ ఏదైనా కానీ నేను కంట్రోల్ చేశానని చెప్పడం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమో మిమ్మల్ని నేను నలిపేస్తాను, నల్లులాగా మీరు మాడిపోతారు, ఇవన్నీ అంటున్నప్పుడు ఒక పెద్ద యుద్ధం అనేది రెండు వైపులా జరుగుతోంది అనుకున్నప్పుడు ఆయన వస్తున్నారా, ఇంటర్వ్యూన్ అవుతారా, ఆపేస్తారా? దీనికన్నా ముందు 2 నెలల ముందు ఒక టాక్స్ నడిచింది, ఖతర్ అండ్ తుర్కీ వీళ్ళిద్దరు వచ్చారు, సౌదీ అరేబియా కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. నిన్న కూడా నేషన్స్ కలిపి ఒకటి ప్యాక్ట్ పెట్టుకుంటారు, ప్యాక్ట్ అని కాదు, వాళ్ళని ఇద్దరిని సపరేట్ చేసి ఇద్దరు కొట్లాడొద్దరు అని చెప్పి పక్కన జరపడం. కానీ ఎన్ని రోజులు? కవిత గారు, ఇప్పుడు ఇలా అడ్వాంటేజ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, దాని తేరిక తాలిబాన్ కూడా వాళ్ళొక గెరిలా ఫోర్స్, పాకిస్తాన్ కన్వెన్షనల్ ఫోర్స్. ఒక కన్వెన్షనల్ ఫోర్స్ అని కొట్టుకున్నప్పుడు ప్రెడిక్ట్ చేయొచ్చు మనం. పాకిస్తాన్తో ఆపరేషన్ సింధు టైంలో వాడు మిసైల్ ఫైర్ చేస్తాడు, మనం దాన్ని ఆపుతాం, వాడు ప్లేన్స్ పంపిస్తాడు, మనం దాన్ని బాంబ్ చేస్తాం, మనం వాళ్ళ రాడార్ స్టేషన్స్ కొడతాం, వాళ్ళు దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు, మనం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీస్ని కొట్టాం, రన్వేని కొట్టాం. ఒక ప్రెడిక్టబిలిటీ ఉంటుంది అన్నమాట యుద్ధంలో. ఈవెన్ మహాభారతం యుద్ధంలో కూడా ఒక లాస్ ఉండే, చట్టాలు ఉండే. సాయంత్రం కాగానే అందరూ వారంతా ఆపేసి అందరు రిటర్న్ వెళ్ళిపోవాలి, పొద్దున మళ్ళీ తిరిగి రావాలి, ఎవరెవరికి గాయాలు తగిన వాళ్ళందరినీ తీసుకెళ్ళండి, చనిపోయిన వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోండి, అయిపోతుంది, క్లీన్, నెక్స్ట్ డే ఫ్రెష్ స్టార్ట్. యుద్ధంలో చట్టం ఉంటుంది, కానీ తాలిబాన్ లాంటి ఆర్గనైజేషన్కి చట్టాలు ఉండవు. హోషిమిన్ అప్పుడు వియట్నాంలో అమెరికన్ ఒక పెద్ద కంట్రీ లైక్ అమెరికాను ఎట్లా ఓడించారు? ఇంత పెద్ద ఫోర్స్ ఉంది అమెరికా, ఎట్లా ఓడిపోయారు చిన్న గెరిలా ఫోర్స్తో? ఎందుకంటే గెరిలా ఇస్ అ గెరిలా, యూ నీడ్ టు ఫైట్. ఎప్పుడు చెప్తారు, టు ఫైట్ అ గెరిలా థింక్ లైక్ అ గెరిలా. వాళ్ళు ఎక్కడో దాచుకుని ఉంటారు లోపల, దాని నుంచి బయటకు వస్తారు, కొట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన నక్సలైట్ అటాక్, మన దగ్గర నక్సలిజం ఎందుకు ఈ దారుణ పరిస్థితికి వచ్చారని చెప్పి తిరుపతి లేకుండా మల్లోజీ వేణుగోపాల్ ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీని గురించి. దాట్ మేము ఫస్ట్ లిమిటెడ్ ఎంగేజ్మెంట్ ఉండే, హిడెన్ ఎంగేజ్మెంట్ ఉండే మాది, బయటికి రాకుండానే మేము యూస్ టు ఫైట్. టార్గెట్ అంటే గెరిల్లా టైప్ వచ్చి ఫైట్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఓపెన్ వార్ఫేర్కి, మొబైల్ వార్ఫేర్కి వచ్చినప్పుడు మాకు తప్పు జరిగింది, మేము ఎక్స్పోజ్ అయిపోయాము, డిస్పర్స్ కూడా అయిపోయారు. మేము 30 మంది ఉన్నాము, 30 మంది 200 మంది సిఆర్పిఎఫ్తో పోరాటం చేసి 30 మంది చనిపోతారు. జరిగింది అది కూడా. ఆ సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద జరిగిన దాడి కూడా దానికి చాలా క్లియర్గా ఉంటుంది. ఒకటి ఫెయిల్ అయింది, అది హిద్మా అది లీడ్ చేశారు, అది దాంట్లో చాలా తప్పులు జరిగినాయి వీళ్ళ వైపు నుంచి. కానీ యుద్ధం కూడా అంతే, యుద్ధం స్ట్రాటజీ మీద నడుస్తుంది, బ్లాంక్లో కొట్టడం కాదు. ఇప్పుడు ఏం చేస్తారు, తాలిబాన్ చైర్లో మీరు కూర్చుంటే మీరేం చేస్తారు, మీరు మీ స్ట్రెంగ్త్ యూజ్ చేస్తారు. మా స్ట్రెంగ్త్ ఏంటి, సూసైడ్ బాంబింగ్కి ఒక 50 మంది తయారున్నారు, చెప్పండి ఎప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కొట్టాలంటారు వాళ్ళు. వాళ్ళకి అంతే ఉంది లైఫ్ వాల్యూ. మనం 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచిస్తాం మనం, వాళ్ళకి అది లేదు. అది ఆ బ్రెయిన్లో వైడ్ అట్లా ఉంటుంది. వాళ్ళు రెడీగా ఉంటారు. వెళ్ళి ఇస్లామాబాద్లో ఆ మస్జిద్ని కొట్టు అంటారు, అక్కడ ఫ్రైడే రోజు ఫుల్ ఉంటుంది, హౌస్ఫుల్ ఉంటుంది, వెళ్ళి కొట్టు, ఒక 50 మంది నుంచి 100 మంది చనిపోతారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందంట. పాకిస్తాన్ అది ఫ్యాక్టర్ చేయలేకపోతున్నారు, బికాస్ కన్వెన్షనల్ ఫోర్సెస్ లేరు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఆపాలంటే ఏంటి, బ్యారికేడ్స్ పెట్టాలి. బ్యారికేడ్ పెడితే ఉన్న మస్జిద్కి వస్తున్న వాళ్ళు కూడా ప్రాబ్లం అయిపోతుంది. పార్కింగ్ చేయకూడదంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మన దగ్గర దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లో, దిల్సుఖ్ నగర్ ఎందుకు చూస్ చేశారు, కొంచెం క్రౌడెడ్ ఉంటుంది, మాస్ ఉంటారు, అక్కడ మెస్ ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఎవరు వస్తారు ఎవడు పోతే తెలియదు. ఇదే యూజ్ చేస్తారు టాక్టిక్. మనం అటాక్ చేస్తున్నప్పుడు టెర్రరిస్ట్ మైండ్ గురించి ఆలోచించాలి. సో తాలిబాన్ ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు మమ్మల్ని ఎయిర్ ఫోర్స్ అని కొట్టారు కదా, ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్, ఇప్పుడు మేము చూపిస్తాం మా స్ట్రెంగ్త్ ఏముందని మీకు అని. సో ఇట్లా రెగ్యులర్గా కొడతారు. ఇప్పుడు వచ్చి సూసైడ్ బాంబింగ్ విల్ బీ దర్ మెయిన్ వెపన్ వాళ్ళది, అది వాళ్ళు యూజ్ చేస్తారు. ఇప్పుడు డ్రోన్స్ వచ్చిందంటారు, ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ విత్ డ్రోన్స్. పాకిస్తాన్ చెప్పారు డ్రోన్స్ యూజ్ చేశారు ఆఫ్ఘన్ ఆర్మీ. ఫస్ట్ టైం ఈ యుద్ధాల్లో
యూక్రెయిన్లో నడుస్తున్న అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. తాలిబాన్ వాళ్ళ స్ట్రాటజీ మార్చారా? వాళ్ళు సూసైడ్ బాంబింగ్ బదులు ఇక్కడ డ్రోన్లు వాడతారా? అది ఇంకా డేంజరస్. ఎందుకంటే చాలామంది ఆఫ్ఘాన్ రెఫ్యూజీస్ ఇంకా పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళని వాడుకుంటే పాకిస్తాన్కి అసలు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా తెలియదు వాళ్ళకి. అది చాలా డేంజరస్ ఉండిపోతుంది ఆ గేమ్. అది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది డెఫినెట్ ఇంకో వారం 10 రోజులు ఆగాల్సిందే. ఆల్రెడీ ప్రామిస్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ప్రామిస్ చేశారు, దే విల్ బి ఎ వెరీ ఫర్మ్ రెస్పాన్స్ అన్నారు. అది ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఏ రూట్లో వెళ్తుంది అనేది మనం చెప్పలేము ఇప్పుడు. కానీ నా అంచనా ప్రకారం ఇట్ బి ఎ ప్యూర్ గెరిలా అటాక్. సూసైడ్ బాంబింగ్ ఉంటుంది. అది కాకుండా వాళ్ళు బార్డర్ పోస్ట్ అటాక్ చేయడానికి మొదలు పెడతారు. అది కూడా జరగవచ్చు 2 వైపుల నుంచి. కానీ పాకిస్తాన్కి కన్వెన్షనల్ ఫోర్స్లో సుపీరియారిటీ ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళ గ్రౌండ్ ఫోర్సెస్ ఉన్నాయి, 2 వాడుకుంటారు వాళ్ళు. కానీ ఆఫ్ఘనిస్తాన్ టైప్ నుంచి వాళ్ళు సోవియట్ యూనియన్తో పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు దాంట్లో, వెటరన్స్. వాళ్ళు లీడ్ చేస్తారు. సోవియట్స్ పారిపోతే పాకిస్తాన్ ఇక్కడ నోబడీ పాకిస్తాన్. అది వాళ్ళ లాజిక్ అనమాట. సో మేము F-16లను కూడా కూల్ చేసాము అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సో అగ్రెసివ్గానే 2 కంట్రీస్ వెళ్తున్నాయి అనిపిస్తోంది కదా. హౌ లాంగ్ ఇట్ విల్ గో? ఎంత టైం పడుతుంది అంటారు దీనికి? యుద్ధానికి ఒక స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉండాలి. మోదీ గారు చాలా మంది అడిగారు, మోదీ గారి దగ్గర ఎందుకు ఆపారు యుద్ధం 4 రోజులు? యుద్ధం చాలా మంచిని చూడడానికి. ఆ డెడ్ బాడీస్ రావడం మొదలు పెడుతుంది చూడండి, అప్పుడు మూడంతా మారిపోతుంది. పాకిస్తాన్కి అదే భయం, ఆఫ్ఘనిస్తాన్కి ఆ భయం లేదు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చూశారు ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, మన జంజిస్ ఖాన్ టైం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఆ టైం నుంచే వాళ్ళ ఫిలాసఫీ ఇది. వాళ్ళు దే విల్ ఫైట్ లైక్ దాట్. ఆ పాలసీ పాకిస్తాన్కి లేదు. పాకిస్తాన్ భయపడతారు. మీరు గుర్తుంటుంది, మీకు ఇరాన్తో పాకిస్తాన్కి చిన్న యుద్ధం ఉండే, కొన్ని రోజులు నడిచింది, 3-4 రోజులు. ఇదే ప్రాబ్లం బలూచిస్తాన్ వైపు. బలూచీలంతా మా మీద దాడి చేశారు, దానికోసం ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. లాజిక్ అంటే అర్థం కాలేదు అసలు. అంటే ఇరాన్ బలూచీస్ని హెల్ప్ చేస్తున్నారా? మీరు మొన్నదాకా చెప్పారు మీరు భారతదేశం హెల్ప్ చేస్తున్నారని చెప్పి సడన్ ఇరాన్ ఎట్లా తీసుకొచ్చారు? ఒకటి షియా, ఒకటి సున్నీ, మీరు ఎట్లా కొట్లాడతారు? సో అది ఇంకొక లాజిక్ ఉండే అనమాట. ఇప్పుడు యాజ్ వీ స్పీక్ జస్ట్ నౌ, మీరు ఇక్కడ వచ్చే ముందు 5 నిమిషాల ముందు యుఎస్ ఎంబసీ, ఇజ్రాయెల్లో ఉన్న యుఎస్ ఎంబసీ వెకేట్ చేశారు. ఏదో పెద్ద జరగబోతుంది, చెప్పలేము ఏం జరగబోతుంది. కన్వెన్షనల్ వార్ అది. అంటే యుఎస్ ఎంబసీ వాళ్ళ ఎంప్లాయీస్కి వార్నింగ్ ఇచ్చారు, వెకేట్ ద ఎంబసీ ఇమీడియట్లీ ఇజ్రాయెల్లో. నేను దానికోసం తెలిసిన ఒక ఇంటర్నేషనల్ అఫేర్స్ ఎక్స్పర్ట్ని వస్తూ అడిగాను నేను 5 నిమిషాల ముందు ఇక్కడ వచ్చే ముందు, ఎందుకు జరుగుతుందంటే ఈ సైడ్ దే వర్ వెయిటింగ్ ఫర్ మోదీ టు గో బ్యాక్. చాలా ఎంబరాస్మెంట్ అయిపోతుంది కదా. మోదీ గారు ఉన్న టైంలో బాంబింగ్ చేసినా, బాంబింగ్ అయినా కానీ ఎంబరాస్మెంట్. సో ఇరాన్ కూడా ఏం చేయలేదు, వీళ్ళు కూడా ఏం చేయలేదు. బహుశా ఇప్పుడు ఇంకొక గంటనో లేకుంటే రేపొద్దునో ఏదో జరగబోతుంది. అయితే అమెరికా బాంబ్ చేస్తారు, ఇరాన్ దాన్ని రిటాలియేట్, ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేస్తారు, ఏదో జరుగుతుంది. సో కన్వెన్షనల్ వార్లో ప్రెడిక్టబిలిటీ ఉంటుంది, అన్కన్వెన్షనల్ వార్లో ఉండదు. అది మీరు సొమాలియాలో చూడొచ్చు, లెబనాన్లో చూడొచ్చు, ఈవెన్ గాజాలో చూడొచ్చు. ఇజ్రాయలీ ఫోర్సెస్కి ఇంత టెక్నికలీ సుపీరియర్గా ఉన్న ఇజ్రాయలీ ఫోర్సెస్కి, ఇంత మంచి ఎయిర్ ఫోర్స్ ఉన్న వాళ్ళకు కూడా గాజాని ఇప్పుడు దాకా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. చాలామంది చంపారు, లీడర్స్ని చంపేసి అని చేస్తారు. కానీ ఎందుకు? వాడు ఏదో టన్నల్ నుంచి దూరి బయటకు వచ్చి చేసి బాంబింగ్ చేసి మళ్ళీ టన్నల్ లోపు దూరిపోతాడు. చాలామంది టన్నల్స్ డిస్ట్రాయ్ చేశారు ఇజ్రాయెల్. కానీ దట్ ఈస్ వేర్ ద గెరిల్లా స్కోర్. మీరు ఒక ప్రెడిక్టబుల్ ఆర్మీ, మీరు నేర్పించిన ఆర్మీకి ఏంటి, మీ దుష్మన్ ఎక్కడ ఉన్నాడు, మీ ఎనిమి ఎక్కడ ఉన్నాడు, వాడు అట్లా తిరిగి ఉన్నాడు, ఇక్కడ నుంచి స్నైపర్ షాట్ కొట్టాలి, వాడు పోతాడు. ఈయన ఇక్కడ నుంచి కింద దూరం వస్తాడు సడన్గా. యూ డోంట్ నో వేర్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ అనమాట. నెక్స్ట్ అది ప్రాబ్లం. సో దాన్ని కూడా ట్రైనింగ్ మన ఫోర్సెస్ కూడా ఇచ్చారు. మనం గుర్తుంటుంది, మన కశ్మీర్లో స్పెషల్ ఫోర్సెస్ని ట్రైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లా ట్రైన్ చేస్తారు వాళ్ళని. అన్కన్వెన్షనల్ వార్లో ఉంటుంది బస్. కన్వెన్షనల్ వార్ జరగదు. ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ చాలా తక్కువ. యుక్రెయిన్ వార్లో మనం నేర్చుకున్నాం అది. ఏదో రూమ్లో కూర్చొని ఒక బటన్ ప్రెస్ చేస్తున్న ఒక మిసైల్ పోతుంది అటువైపు, అంతే. వార్ ఎస్ చేంజ్, కాన్సెప్ట్ ఎస్ చేంజ్. రేపు తాలిబాన్ దగ్గర ఈ అల్ట్రా లాంగ్ రేంజ్ మిసైల్స్ వస్తే గేమ్ మొత్తం మారిపోతుంది. సో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ప్రెసిషన్ స్ట్రైక్ కావచ్చు, అయింది అదే కదా. ఎస్, ఇప్పుడు మన హమాస్కి యుద్ధ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇరాన్ దగ్గర నుంచి వచ్చినాయి. కానీ హమాస్కి ఇచ్చిన ఆయుధాలు అంత పెద్ద లాంగ్ రేంజ్ మిసైల్స్ కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆపరేటింగ్ కెపాసిటీ లేదు. లెబనాన్ దగ్గర చాలా సాఫిస్టికేటెడ్, నసరుల్లా వాళ్ళ టీంకి చాలా సాఫిస్టికేటెడ్ మిసైల్స్ ఇచ్చారు ఇరాన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర లాంచ్ ప్యాడ్స్ అంతా చాలా ప్రొఫెషనల్గా క్రియేట్ చేశారు. వాళ్ళు ఇంటి రూఫ్ మీద పెట్టారు, రూఫ్ ఇట్లా ఆటోమేటిక్ క్లోజ్ చేసుకున్నారు, కావాలన్నప్పుడు ఓపెన్ చేసి ఇజ్రాయెల్ వైపు ఫైర్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు, వాళ్ళకి ఇచ్చారు. సో రేపు తాలిబాన్ ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటారో, బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటారో, భారతదేశాన్ని కొనుక్కుంటారో, టర్కీ వేరే ఏ దేశాన్ని కొనుక్కుంటారో తెలియదు. కానీ ఒక్కసారి వాళ్ళ దగ్గర ఒక మిసైల్ ఒక 50 మిసైల్స్ అని వస్తే
ఈ గేమ్ మొత్తం మారిపోతుంది. మీరు అడిగిన ప్రశ్న ఎన్ని రోజులు ఉంటుందని అప్పుడు ఒక ఎండ్ గేమ్ ఉండదు దానికి. డెఫినెట్గా 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు. బహుశా ఇప్పుడు టర్కీ మాట్లాడతారు, సౌదీ అరేబియా మాట్లాడతారు, మనం కొట్టుకోకూడదు కదా, యు ఆర్ వన్ ఇస్లామిక్ నేషన్, దిస్ ఈజ్ వన్ ఇస్లామిక్ నేషన్, ఇది బాగుండదు, బయట వాళ్ళు చూసి నవ్వుతారు అని చెప్తారు. అదే జరిగింది మొన్న కూడా. కానీ అది 5 రోజులు వింటారు, దాని తర్వాత తహరీక్ తాలిబాన్ మళ్ళీ వచ్చాక అటాక్ చేస్తారు, మళ్ళీ మొదలవుతుంది అంతా. దిస్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్. దీనికి అంతులేని కథ అది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో Thank you మచ్ very సార్, థ్యాంక్ యూ.